శివారులో పట్టా భూమిలో ఉన్న గోడను అధికారులు కూల్చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా గోడను ఎలా కూల్చుతారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. డొంక భూమిని ఆక్రమించుకుని నివాసాలు ఏర్పరచుకున్న వారిని వదిలేసి తమపై కావాలనే కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. సొంత ఇల్లు ఇందులో మాకు ఏం జరుగుతుందంటే వితౌట్ ఇంటిమేషన్ ఒక సెలవు రోజు ఆగస్టు 15 సెలవు రోజు పొద్దున్నే 9 గంటలకి ఇక్కడ టౌన్ ప్లానర్ వచ్చేసి దురుసుగా ప్రవర్తించి మేము ఆగమని చెప్తున్నాం. మేము కూడా లేవు, మేము ఎవరం లేవు. అన్నయ్య ఒక్కడే ఉన్నాడు. తను చాలా న్యూరో పేషెంట్, తన హెల్త్కి కూడా తను చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే తను చెప్పినా కానీ ఆగమని చెప్పినా కానీ వినకుండా వచ్చేసి నోటీస్ అంటించకుండా ఇంటిమేషన్ లేకుండా మాకు అన్యాయంగా మా గోడ మొత్తం పగలగొట్టేశారు. ఇంకో విషయం ఏంటంటే మేము డాక్యుమెంట్స్ తీసుకునడానికి తర్వాత మొత్తం వెరిఫై చేస్తే మా బౌండరీ మా ఇంటికి ముందర ఇంకా 2 అడుగుల గ్యాప్ లో ఉంది. కోట ప్రభుత్వంలో భాగమేనండి. మాది గోరంట్ల గ్రామము. మా ఇక్కడ 80% జనసేన ఓటింగ్ తోనే ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ గెలవడం జరుగుతుంది. మేము ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అంటే 2 నెలల క్రితం కూడా మేము ఎంత వడికైనా సరే ఇస్తామని హామీ ఇచ్చినా గానీ సిపి గారి ప్రెజర్స్ ఉన్నాయి, ఎమ్మెల్యే గారి ప్రెజర్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ మీద చెప్పి మాకు మరి వాళ్ళకి ఎంతవరకు తెలుసో తెలియదు అన్యాయంగా మా హద్దులో ఉన్న గోడని అన్యాయంగా పడేసేసి మాకు దక్షిణం